అద్భుతాలు ఎలా చేశాడో, బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తుల జీవితాల్లో ఎలా ఆయన మేలులు జరిగించాడో, అనేకమైన బిడ్డలను ఎలా స్వస్థపరిచాడో, అనేక మంది రోగుల్ని దేవుడు స్వస్థపరిచాడు. లేదమ్మా, చేశాడా లేదా దేవుడు? చేశాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, దెయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచి దెయ్యముల నుంచి విడిపించి బాగు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, ఇటువంటి ఎన్నో గొప్ప అద్భుతాలని దేవుడు చేశాడు. మనం కలిగి ఉన్న దేవుడు అట్టి అద్భుతాలని చేసి వాటన్నిటిని ఎక్కడ రాయించాడమ్మా? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు. ఇవన్నీ ఎందుకు రాయించాడు? ఆ మాటలన్నీ దేవుని బిడ్డలు మనకు బోధిస్తుంటే, దేవుని బిడ్డలుగా ఉన్న నా బిడ్డలు విని ఆ మాటల ద్వారా విశ్వాసాన్ని వారి జీవితంలో కనపరుస్తారని దేవుడు మనకి ఈ మాటలన్నీ తెలియపరిచాడు. అయితే ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. వినడం వల్ల మొదటగా కలిగే ప్రయోజనం మీ జీవితంలో విశ్వాసం అనేది కలిగిద్ది. సరే, వింటే మాత్రం సరిపోతుందా? మీ జీవితంలో ఇప్పుడు నేను చెప్తున్నానండి దేవుని వాక్యం, వినేవారిగానే ఉంటే సరిపోయిద్దంటారా? విన్న మాటల్ని మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలి. విన్న వాక్యాన్ని మన జీవితాల్లో అనుసరించి నడుచుకోవాలి. ఏ మాటలైతే తెలియపరుస్తున్నారో దేవుని బిడ్డలు, లేదమ్మా మీరు మీ పాపాలని విడిచిపెట్టండి, మీ పాపాలని పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ఏది కావాలో అవన్నీ అడగండి అని బోధిస్తున్నారు కదండి. బోధిస్తున్నారా లేదా? బోధిస్తున్నారు. ఆ మాటలన్నీ విని వాటిని ఆచరణలో పెట్టేవారిగా మనం ఉంటే మనం మన జీవితంలో ఎంతో మేలుని పొందుకుంటామని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియపరుస్తున్నాడు. అయితే లేఖనం ద్వారా మనం చదువుకున్నట్లయితే వినడం మాత్రమే మన జీవితంలో ఒకటే చేస్తే సరిపోదని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు ఏ మాటలైతే వింటున్నారో, ఏ యొక్క అద్భుతాల గురించి అయితే వింటున్నారో, ఎలా ప్రార్థన చేయాలని దైవజనుల ద్వారా మీరు వింటున్నారో, వాటన్నిటిని మీరు ఆచరణలో పెట్టిన వారిగా ఉంటే ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆచరణలో పెడితే మీరు గొప్ప మేలుల్ని పొందుకుంటాడని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడి యొక్క వాక్యం ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడు? మొదటగా మీరు వినండి, శ్రద్ధ కలిగి మీరు వినేవారిగా మొదట ఉండాలి. రెండవదిగా ఏమని తెలియపరుస్తున్నాడంటే, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. వినేవారిగా నటించేటట్టు ఉంటున్నారేమో, వినేవారిగానే కనపడుతున్నారేమో, అలా ఉంటే మీరు ఎవరంట? మిమ్మును మీరే మోసపుచ్చుకున్నట్లంట. కానీ అలా ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలమ్మా? వాక్య ప్రకారము ప్రవర్తించే వారిగా ఉండాలి. వాక్యం ఏమని తెలియపరుస్తుంది? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటన్నిటి మీద కూడా 2 ఆజ్ఞల్ని ప్రథమంగా ఉంచాడు. వాటన్నిటి నిమిత్తము మనము నడుచుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకోవడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అది ఆయన ఏమని తెలియపరుస్తున్నాడు? నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నన్ను తప్ప వేరే దేవుడిని మీరు ఎవరిని ఆరాధించకూడదు, మిమ్మల్ని వల్లే మీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పి కొన్ని ఆజ్ఞల్ని దేవుడు మనకి పెట్టాడు. అవునా లేదమ్మా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారనుకో పిల్లలు, వాళ్ళకి ఏమైనా ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యూనిఫామ్ వేసుకొని రావాలి, షూ వేసుకొని రావాలి, మరి బ్యాగ్ తీసుకొని రావాలి, బుక్స్ తీసుకొని రావాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి వాళ్ళు పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా స్కూల్కి వెళ్తే రానిస్తారా? స్కూల్లోకి రానిచ్చరు. రానిస్తారా? రానివ్వరు. అలాగే దేవుని సన్నిధికి వచ్చే దేవుని బిడ్డలుగా ఉన్న మనకి కూడా దేవుడు కొన్ని విధుల్ని ఏర్పాటు చేశాడు. ఏమనంటే, నీవు నీ ఇష్టానుసారం